అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్ ఈరోజు మీకు ప్రత్యేకమైన ప్రశ్న. ఎందుకంటే ఇమంది రామారావు గారు అంటే మా అందరికీ గౌరవమే. ఇమంది రామారావు గారి విశ్లేషణలు చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆయనకి కూడా తన మన తారతమ్యమే ఉండదు అనేటువంటిది మేమందరం నమ్ముతాం. కానీ వైసీపీ నేతలైనటువంటి కీలక నేతలైనటువంటి రోజా గారు చేసిన కామెంట్స్ గురించి కానీ, కొడాలి నాని గారి కామెంట్స్ గురించి కానీ, వల్లభనేని వంశీ గారి కామెంట్స్ గురించి కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారి కామెంట్స్ గురించి కానీ తూర్పారబట్టినట్టుగా మీరు మాట్లాడేది మీ భాష బాగోలేదు, మార్చుకోండి, ఇది సభ్యత కాదు అనేటువంటిది చెప్పారు. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు, నేనే కాబోయేటువంటి హోంమంత్రిని, పోలీసులు ఎప్పుడైనా కానీ ఇట్లా చేయి చూపించి పోలీసులు మా సంఖ నాకాల్సిందే, పోలీసులు మా సంఖ నాకేవాళ్లే, ఎవడెవడైతే అతి చేశాడో అతి చేసిన వాళ్ళందరినీ షూటెడ్ సైడ్ ఏషు పారేయటమే అనే స్థాయిలో అయ్యన్న పాత్రుడు మాట్లాడారు నిన్న. మరి మా ఇమంది గారు మరి వారిని ఎలా చూస్తారు, వారి కామెంట్స్ని ఎలా చూస్తారని మీకు ప్రత్యేకమైన ప్రశ్న వచ్చింది సార్. మరి మీ సమాధానం ఏంటి, మీ విశ్లేషణ? అంటే ముందుగా సార్ మీకు నా పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి ధన్యవాదాలు. అలాగే నేను ఇప్పటికే కాదు, మొదటి నుంచి కూడా నా మనస్సాక్షికి ఎలా అనిపిస్తే అలాగా చెప్పేవాడిని నేను. అసలు మా గురువు గారి దగ్గరికి వెళ్ళడమే దాసరి నారాయణరావు గారితో డైరెక్ట్ అటాక్ మాట. దాసరి కన్ని పిల్లల్ని పాడు చేయకు, అలాగే చిన్న విమర్శలు చేయలేదు. సీతా కళ్యాణం ఫెయిల్ అయినప్పుడు నాకు ఒళ్ళు మండిపోయి ఆంధ్రులు కాదు అంధులు అని పెట్టా. ఆంధ్రుడు కాదు అంధులు అంటే సెన్సేషన్ అన్నమాట. వాల్ పోస్టర్లు పెట్టుకున్నారు అన్నమాట. అది ఆ క్యాప్షన్ అది రాసిన దాన్ని అప్పుడు అంతా రాతాయి కదా. తర్వాత ఆంధ్రుడు కాదు అంధులు అని పెట్టిన తర్వాత ముల్లపూడి రమణ గారు పిలిచి, నేను ఆంధ్రపత్రికలో ఇలాగే రాసేవాడిని అయ్యా, మళ్ళీ నన్ను గుర్తు చేస్తున్నావు అని చెప్పి తర్వాత మంచి సన్నిహితులు అయ్యాం మేము. ప్రశంసించారు. మంచి సన్నిహితంగా బాగా వర్క్ చేసేవాడిని ప్రేమిస్తారు కదా. అలాగే ఆత్రేయ గారు కూడా నేను నా పాటలు మర్చిపోతే ఉన్నా కదా రా కూర్చో అంటాడు అన్నమాట. అంటే అలాంటి అప్రిషియేషన్స్ ఉండేవి. అంటే కేవలం అంటే వ్యక్తుల్ని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుపడతారు అన్నమాట. ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం అలా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఏ విషయాన్ని కూడా నేను వన్ సైడ్ చెప్పను. ఇక్కడ ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడరు విషయాన్ని అంటే వ్యక్తం చేస్తూ పోలీసు వ్యవస్థని తూర్పార పట్టడం కానీ, రేపు మేము ఖచ్చితంగా పవర్లోకి వచ్చినట్టయితే మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, షూటెడ్ సైట్ చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అది దౌర్భాగ్యం, దురదృష్టకరం, దౌర్భాగ్యం కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ, డిఫెన్స్ వ్యవస్థ చాలా పవిత్రమైనవి. అవి ఉండబట్టే డిఫెన్స్ అక్కడ ఉండబట్టి చొరబడకంటున్నారు. ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉండబట్టి కనీసం భయభక్తులతో ఉంటున్నారు. అది ఎంత పర్సంటేజ్ తీసి పక్కన పెట్టినట్టయితే మనం మనగలుగుతున్నాం కదా, నిర్విఘ్నంగా మన పనులు చేసుకోగలుగుతున్నాం కదా. ఎంతో కొంత భయం ఉంది. నిర్వీర్యం అయిపోయినట్టయితే ఏం చేయగలమండి? వెళ్తే బలవంతుడిదే రాజ్యం. ఎంతమంది ఉంటారండి వాళ్ళు, కాకుల్లా తనుగుపోయేవాళ్ళు, గద్దల్లా తనుగుపోయేవాళ్ళు, రాబందుల్లా పొడుచు తినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వీళ్ళందరికీ ఆ పోలీసు వ్యవస్థే కదా భయం చెప్తుంది. వాళ్ళని చూసే కదా భయపడుతున్నారు. కనుక రాబోయే కాలంలో మేము పవర్లోకి వస్తున్నామనేది కూడా చెప్పకూడదండి. ఎందుకంటే నువ్వు అనుకుంటే అది నీ రాజకీయం తెలియదు అనుకోవాలి. ఎస్,
నువ్వు అవసరం అనుకుంటే ప్రజలు ఎన్నుకుంటారు, లేకపోతే నీ ప్రజలు పక్కన పెడతారు అంతే. నువ్వెవరికి చెప్పడానికి ఖచ్చితంగా మేము వస్తాం 100 రూపాయలు గెలుచుకుంటామంటే అది పద్ధతి కాదు. అంతిమ తీర్పు ఓటర్ది. అది రెండోది రాబోయే ఒకవేళ ఉండొకచో నీ తాలూకు భ్రమ, అది నీ తాలూకు ఆలోచన ఏదో నిజంగా వచ్చామనుకున్నట్టయితే నీకు హోమ్ మినిస్టర్ ఎవరు ఇస్తారు? నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చినట్టయితే మిగతా వాళ్ళ మాట ఏమిటి? నీకేమైనా చెప్పాడా చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ ఇస్తానని? లేకపోతే నువ్వేమైనా ముందుగా కమిట్ అయ్యి హోమ్ మినిస్టర్ ఇస్తేనే ఇలాంటి మాటలు మాట్లాడతాను, ఇలా తిడతారు అన్నావా నువ్వు? ఇవన్నీ కూడా అర్ధరహితమైన మాటలు గనక అయ్యన్న పాత్రుల్లో ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు నువ్వు తెచ్చుకున్న వాళ్ళు సెహబాస్ అంటూ చప్పట్లు కొడుతుంటే నువ్వు రెచ్చిపోతే ఎలాగమ్మా? రెచ్చిపోకూడదు కదా. మహిళను కొంతవరకు ఒకవేళ అవతల వాళ్ళు రెచ్చిపోతున్నట్టయితే రెచ్చిపోవద్దు, మా దగ్గర కూడా అస్త్రాలు ఉన్నాయిలే అన్నంత వరకే. తర్వాత మనం ఇంకా లోతుగా వెళ్తే బాగుండదు. అంటే అవతల మహిళ కావచ్చు, లేకపోతే ఒకవేళ అంటే ప్రత్యక్షంగా ఎవరెవరైతే మేము ఇది చేస్తారో పోలీసులు వాళ్ళని లిస్ట్ అవుట్ చేస్తాము, ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంది, రావటం షూటెడ్ సైడ్ చేయటమే అంటున్నారు సార్. అది అంతా అది భ్రమ, అది కరెక్ట్ కాదు. కానీ డైరెక్ట్గా డిపార్ట్మెంట్ని థ్రెటన్ చేసినట్టేనా? లేదు, డిపార్ట్మెంట్ షూటెడ్ సైట్ అంటే ముందు ఈయన మూసేస్తారండి, ఈయన మూసేస్తారు. ఎందుకంటే అవి గ్రేట్ అఫెన్స్ అండి. అంతే కదా సార్. షూటెడ్ సైట్ చేసిన దానికంటే ఈ వార్నింగ్ గ్రేట్ అఫెన్స్. మీకు అర్థమైందా? ఒకరిని చెప్పుతో కొడతాము అన్నాం అనుకోండి, కొట్టిన దానికంటే గ్రేట్ అఫెన్సివ్ అది. కొడతావు అన్నది కొట్టేస్తే పర్వాలేదు, ఏమో షాంపుకు రప్పని కొట్టా అని చెప్పొచ్చు. కానీ అవి నేను చెప్పుతో కొడతానంటే మాత్రం గ్రేట్ అఫెన్స్. ఇప్పుడు పలానా సుబ్బారావు గాడిదని చెప్పొచ్చు, అంటే లాజిక్. సుబ్బారావు గాడిదంటే తప్పు లేదు, సుబ్బారావు అప్పారావు కంటే గాడిదంటే తప్పు. మళ్ళీ అప్పారావు లాక్కొచ్చాడు మధ్యలో. అది అంటే నేను అంత తక్కువ గాడిద అంటే అప్పారావు అంత పెద్ద గాడిద, వాడు కేసు పెట్టచ్చు. అంటే నవ్వులాంటి కాదు చెప్పడం. అలాగే అమెరికాలో ఒక దొంగతనానికి వెళ్ళి అక్కడ ఎక్కువ వుడ్ వర్క్ ఉంటుంది అన్నమాట. వుడ్ వరకు ఆ మెట్లు దిగుతుండగా ఆ చెక్క మెట్లు కదా విరిగిపోయినాయి. విరిగిపోతే ఆ దొంగ ఏం చేశాడు, ఇంటిగల వాడి మీద కేసు పెట్టాడు. అర్థమైందా మీకు? అంటే దొంగతనానికి వచ్చినట్టయితే మీరు చెక్క మెట్లు అంటే ఇతరులకు హాని కలిగేలా మీరు పెడతారా అని కేసు పెడతారనమాట. అంటే లీగల్గా అలా ఉంటుందన్నమాట, తప్పేం కాదు. అందువలన ఇవన్నీ ఆలోచించుకుంటే బాగుంటుంది. నాకు తెలియదంటే నువ్వు సీనియర్ లీడర్ కదా, సీనియర్ కదా, నీకు తెలియదంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. కనుక అయ్యన్న పాత్రుడు గారికి సూటిగా చెప్పేది ఏమిటంటే, మీరు పార్టీకి సేవ చేయండి, పార్టీకి షేవ్ చేయొద్దు. ఎందుకంటే అది ప్రమాదం. ఇవి పార్టీకి మనుగడకి కొంచెం ప్రమాదకరంగా. లేదా చంద్రబాబు గారేమో అభివృద్ధి మంత్రంగా ఆయన మౌనంగా ఏమిటండి? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎక్కడ దెబ్బతిన్నదండి? ఆ చింతమనేని ప్రభాకరు ఎంఆర్ఓని కొట్టాడండి. అర్థమైందా? కొంతమంది ఇలాగా అనాలోచితమైన పనులు చేయబట్టి తెలుగుదేశం పార్టీ పోయిందండి. అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు 4 తయారయ్యారు. మరి వీళ్ళ తాలూకు ఆలోచన ప్రజల్లో పడింది అనుకోండి గట్టిగాను. ఇలా ప్రజలనేమో హింసిస్తున్నారు, ప్రజలనేమో కొంచెం చెడ్డ చూపు చూస్తున్నారని ప్రజలు చెప్పే బుద్ధి వేరేగా ఉంటుంది. మనం ఎవరు చెప్పడానికి, మనం ఏది చెప్పకూడదు అన్నమాట. మనం విశ్లేషకుడిగా ఇది తప్పు అని చెప్పొచ్చు, ఇది రైట్ అని చెప్పొచ్చు, ఇది పద్ధతి కాదని చెప్పొచ్చు, ఎలాగైతే క్రమశిక్షణగా ఉంటారని చెప్పొచ్చు. కానీ అంతకుమించి ఏం చెప్పడానికి వీల్లేదు. కనుక యమంద రామారావు ఎప్పుడు ఏకపక్షాన మాట్లాడు, న్యాయం ఏదైతే అది మాట్లాడతాడు. రేపటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి లీడర్స్ని కొంచెం మనం ప్రోత్సహించవచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు. అంతేగాని వాళ్ళ వల్ల సమాజం బాగుపడదు అనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తాం? మనం ప్రోత్సహించం. అలాంటి సంకనాకుడు ఇలాంటి మాటలు మాత్రం చాలా
చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఏదైనా కొన్ని అనుకోండి, ఇప్పుడు పిల్లి బిత్తిరిగే పెద్ద బిత్తిరిగే అంటే మనం ఊర బిత్తిరిగే అంటాం. అది ఒకసారికే, రెండోసారి మనం మాట్లాడడం పదే పదే రిపీట్ ఎందుకు చేస్తాం? లేదు, రిపీటెడ్గా మనం చెయ్యం. అంటే విమర్శిస్తే నీకు ఎంత బాధగా ఉంటుందో తెలుసు కదా. అది అంటే మహమ్మద్ తెమ్మరుసు శ్రీకృష్ణదేవరాయల్ని సింహాసనం మీద కూర్చొనే ముందు ఎలా నొచ్చుకుంటుంది అనేది తెలియజేసినట్టు చెంప మీద దెబ్బ కొట్టాడు. అదేంటండి అలా కొట్టారని చెప్పి తర్వాత ఎప్పుడో తీరిగ్గా అడిగాడు. నువ్వు అంటే ప్రజలకు శిక్షలు వేసేవాడు కదా, శిక్షలు వేసే ముందు ఒక దెబ్బ రుచి ఎలా ఉంటుందో నీకు తెలియాలి. అది తెలియడం కోసం నేను చెప్పానని చెప్పాడు. అలాగా మనకేంటే మంత్రులు పూర్తిగా బాహాటంగా అర్ధరహితంగా వాళ్ళు మిగతా వాళ్ళందరినీ నిర్వీర్యం చేసేస్తుంటే, నిర్వీర్యం అయితే బాధ ఎలా ఉంటుందో చెప్పడం కోసం మనం చెప్తాం. కానీ వాళ్ళు రోజాలు కాదు, మిగతా వాళ్ళు మనకేమైనా వ్యతిరేకత ఏమైనా ఉందా? మనకి వీళ్ళ ఫ్రెండ్సా వాళ్ళ ఫ్రెండ్స్ కాదా? అందరూ ఒకటి. మీరు ప్రజల్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రజలు మిమ్మల్ని తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారు, ప్రజలు మిమ్మల్ని దేవుళ్ళ చూసుకుంటున్నారు కనుక మీ ప్రజలకి మీరు లైఫ్ ఇవ్వండి, లైఫ్ ఇవ్వమని కోరుకుంటున్నాం. ప్రజల గురించి ఆలోచించమని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే సగర్వంగా తలెత్తుకొని తిరిగేలా చేయండి అని బాబుని చేతులెత్తి మొక్కుంటున్నాం. అది థ్యాంక్ యూ.